నన్ను కొడతారే? మిమ్మల్ని చంపేస్తానే. త్వరగా వెళ్ళండి. అలాగే. నిన్ను కొట్టండి. కొట్టండి. ఆగండి ఆగండి, నీకు అసలు బుద్ధుందా? నాకు కాదు, అసలు నీకు బుద్ధుందా? నువ్వొక పోలీస్ ఆఫీసర్వేనా? ఎవరు తప్పు చేశారో ఎవరు చేయలేదో ఆ మాత్రం తెలీదా నీకు? ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వస్తావా? నీలాంటి వాడికి ఈ పోలీసు ఉద్యోగం దేనికి? వేస్ట్. ఏంటే ఎస్ఐ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతున్నావు? కానిస్టేబుల్స్, తను మాటలతో వినే రకం కాదు. మన స్టైల్లో ఓ కోటింగ్ ఇవ్వండి. మనిషా, వెళ్ళి తాడు తీసుకురాబో. కూర్చోవే, నీ సంగతి చెప్తాం. ఆగవే, కూర్చో. తీసుకురా, కట్టు కట్టు, కట్టేసే. కట్టి కట్టు కట్టు. మన కావేరిని కొడుతున్నారు. పదండి. అయ్యో అమ్మ కావేరి, అయ్యో కొట్టదండి, ప్లీజ్ కొట్టదండి. అయ్యో కావేరి, తనని కొట్టకండి. ఎవడి మీరైనా చెప్పండి. అయ్యో కావేరి, ఎవడి ఎస్ఐ గారు వచ్చారు. సార్, ఏంటి సార్ ఈ అన్యాయం? ఎందుకు సార్ కావేరిని ఎలా కొడుతున్నారు? ఆపని చెప్పండి. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఒక ఆడపిల్లను పట్టుకొని ఇలా చిత్రహింసలు పెడతారా? కాసేపు ఆపండి. ఏంటి సార్, ఏం జరిగింది? చూడండి లాయర్ గారు, నా కూతుర్ని ఎలా కొడుతున్నారో చూడండి. తప్పు చేసిందని అనుమానంతో తీసుకొచ్చి ఎలా హింసిస్తున్నారో చూడండి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, అసలు ఎక్యూజ్ని కొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా మీకు? అవునా? మరి అక్యూజ్డ్ పోలీసుల మీద తిరగబడి కొట్టినా చంపుతున్నా మేము చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళని చూడండి ఎలా కొట్టిందో. ఆ కానిస్టేబుల్ని పెన్తో పొడిచింది. చూడండి, బాగా చూడండి. ఆ కానిస్టేబుల్ చంప పగలగొట్టింది. ఇంకో కానిస్టేబుల్ ని మెడ రక్కేసింది.
వదిలిపెడితే అందరినీ మర్డర్ చేసేది. మరేం చేయమంటారు? మీరు కేసు పెట్టుకుంటారంటే కేసు పెట్టుకోండి. సీసీ కెమెరాలో మొత్తం అంతా రికార్డ్ అయింది. నేనే తన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతాను. సార్ మీకు తెలియదు సార్, నా కూతురు కావేరి హిస్టీరియా పేషెంట్. తన కోపంలో ఏం చేస్తుందో తనకే అర్థం కాదండి. అంతే తప్ప పోలీసుల్ని కొట్టాలనే ఉద్దేశం తనకేమాత్రం లేదు. డ్రగ్స్ కి బాగా అలవాటు పడితే వాటి ప్రభావం ఇలాగే ఉంటుంది. లేదు సార్, నా కూతురు అలాంటిది కాదు. తను అబద్ధం చెప్పదు సార్, నా మాట నమ్మండి సార్. అయితే కావేరి చెప్పినట్లు వాళ్ళ అక్క కార్తికే ఆ డ్రగ్స్ కొందంటారా? ఓదే నిజం. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారు ఎస్ఐ గారు. ఓదే ఇదంతా చేసింది. దాన్ని అరెస్ట్ చేసి తీసుకురండి. కావేరి, నీకు దండం పెడతాను, నువ్వేం మాట్లాడుకమ్మా. ఏ దాన్ని ఇంకా కాపాడాలని చూస్తున్నావా? కావేరి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, నా గురించి మీరు వినే ఉంటారు. నా కంపెనీలో ఎంతో మంది వర్క్ చేస్తుంటారు. ఎవరైనా సిగరెట్ తాగితేనే నేను ఊరుకోను. అలాంటిది నా కూతురు డ్రగ్స్ వాడుతోందంటే నేను ఎలా ఊరుకుంటాననుకున్నారు సార్? కావేరి అమాయకురాలండి. అదంతా నాకు తెలియదు సార్. మాకు డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. కేసు రాయాల్సి వచ్చింది. సహకరించమనండి. సార్ తొందరపడకండి సార్, మాకు కొంచెం టైం ఇవ్వండి. కావేరి తప్పు చేయలేదని నిరూపించుకుంటాం. అప్పటిదాకా ఈ కేసు మాత్రం రాయకండి సార్. అవును ఎస్ఐ గారు, ఆడపిల్ల జీవితం కోర్టుకెళ్తే రకరకాలుగా మాట్లాడుకుంటారు. ప్లీజ్ ఎస్ఐ గారు, కొంచెం టైం ఇవ్వండి. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఆడపిల్లనే ఒకే ఒక్క కారణంతో మీకు ఛాన్స్ ఇస్తున్నాను. అది కూడా కొద్ది టైం మాత్రమే. ఈలోపు మీ అమ్మాయి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. అంతవరకు తనని కంట్రోల్లో ఉండమని చెప్పండి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. ఆ విషయం తనకి చెప్పండి. థ్యాంక్ యూ. పదండి. అమ్మ కావేరి, కొంచెం ఓర్పుతో ఉండమ్మా. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తావు. దయచేసి నువ్వెవరితో గొడవలు పడకమ్మా. ఓపికతో ఉండమ్మా. నా తల్లివి కదూ, నా మాట వినమ్మా. కావేరి, నువ్వేమాత్రం తొందరపడ్డా కూడా మేం పడ్డ శ్రమంతా వృధా అవుతుందమ్మా. అర్థం చేసుకోమ్మా. రాణి, పద. ఏమండి 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 ఆగండి. ఏమండి, ఏంటిది? డాడీ, మీరు నన్ను కొట్టారా? చంపేస్తానేమనుకున్నావు? చిన్నప్పటి నుండి మా మీద ఎప్పుడు చెయ్యి చేసుకొని మీరు ఈ రోజు నా మీద చెయ్యి చేసుకున్నారా? అదే నేను చేసిన తప్పు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అపురూపంగా పెంచుకొని మీకు ఏ లోటు తెలియకుండా పెంచి పెద్ద చేశాను. తల్లి ప్రేమకు నోచుకొని చిన్నపిల్లలని మీ మీద జాలి చూపించడం ఎంత పెద్ద తప్పో నాకు ఈరోజు తెలిసొచ్చింది. నా ప్రేమ, నా సహనం మీకు మంచితనాన్ని నేర్పాల్సింది పోయి రాక్షసులుగా తయారు చేసింది.
మీరు పక్కదారి పడుతున్నారని తెలిసిన రోజే మిమ్మల్ని నయానో భయానో భయపెట్టి దారికి తెచ్చుకొనుంటే ఈరోజు కావేరికి పరిస్థితి వచ్చుండేదే కాదు. పోలీస్ స్టేషన్లో కావేరి ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? నా గుండె తరుక్కుపోతోంది. ఇంకా అది చాలా కష్టాలు పడాలి. కార్తీక, ఊరికే అరవకండి డాడీ. నేనే కావాలని దాన్ని కేసులో ఇరికించాను. కావేరికి కారిచ్చాను. కావాలని దాని బ్యాగ్లో నేనే ఆ ప్యాకెట్స్ పెట్టాను. లేకపోతే అది నిన్నగాక మొన్నొచ్చిన ఈవిడ అండ చూసుకొని నాకెదురు తిరుగుతుందా, నన్ను కొడుతుందా, పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తుందా? దానికి నేనేంటో తెలియజేయాలి. అందుకే అవకాశం కోసం చూశాను, అనుకున్నది చేశాను. ఇప్పుడేం చేస్తుందో చేయమని చెప్పండి. మాట్లాడితే నన్నందరూ మత్తులో ఉంటావు, మత్తులో ఉంటావు, మత్తులో ఊగుతుంటావు అంటారు. అంతే కదా? రేపటి నుండి అందరూ దాన్ని అవమానిస్తారు. ఇది నేను కోరుకున్నది. చూసావా రాణి ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో? మొక్కై వంగనిది మానై వంగుతుందా అని ఎంతమంది చెప్తున్నా నేను వినలేదు. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నాను. కావేరి అమాయకురాలు. ఎవరినైనా దానికి ప్రేమించడమే తప్ప ద్వేషించడం చేత కాదు. మనసులో ఏమన్నా బయటికి కక్కేస్తుంది తప్ప మనసులో ఏది ఉంచుకోదు. అలాంటి దాన్ని ప్లాన్ చేసి ఇరికించావు కదే. నిన్నేం చేసిన తప్పు లేదు. ఏమండి ఆగండి. ఇది ఆవేశపడే సమయం కాదు. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉండాలి? నా డబ్బు, నా పలుకుబడి, నా హోదా ఇవేవి నా బిడ్డని ఈరోజు బయటికి తీసుకురాలేకపోతున్నాయి. నేనేం చెయ్యాలి? చెయ్యాల్సింది మీరు కాదండి, ఇదిగో కార్తీక. తనే చెయ్యాలి. నేనేం చేయాలి? కొంపదీసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇందులో కావేరి తప్పేం లేదు, తప్పంతా నాదే అని ఒప్పుకోమంటావా? దట్స్ ఇంపాసిబుల్. అలానే నీ ఈ కేసులో ఇరికించాలనుకుంటే పోలీసులు వచ్చినప్పుడే నీ గురించి చెప్పుండేదాన్ని. అమ్మా, నేనే తప్పు చేయలేదు, నాకే పాపం తెలీదమ్మా. అక్క నా మీద కక్ష పెట్టుకుని నన్ను ఇందులో ఇరికిస్తుందమ్మా అని నా చేతులు పట్టుకుని కావేరి అడుగుతున్నా. తన్నుకొస్తున్న బాధని, ఊపికొస్తున్న కన్నీళ్ళని కనురెప్పల సాడని దాచుకున్నారే తప్ప నీ గురించి చెప్పలేదు. భయంతో ఏడుస్తూ నీ కళ్ళ ముందే తనని తీసుకెళ్తుంటే అలా చూస్తూ ఊరుకోవడమే తప్ప కాపాడు కాపాడు అని కావేరి వెక్కి వెక్కి ఏడుస్తున్నా. నిర్దాక్షిణ్యంగా తన చేతులు వెనక్కి నెట్టేశానే తప్ప నీ గురించి పల్లెతో మాట కూడా చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు కావేరిని చెల్లెలిగా కాదనుకున్నావేమో కానీ నేను నిన్ను కూతురుగా కాదనుకోలేదు. అందువల్లే నువ్వు తప్పించుకున్నావు. నా పంచ ప్రాణాలు నా జీవితం అయితే నా ఆరో ప్రాణం మీరనుకున్నాను. మీ ముగ్గురులో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఈ రోజు ఇంత తల్లడిల్లిపోతున్నాను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మత్తు మహమ్మారి నుంచి బయటపడు. ఈ క్షణం నుంచే నువ్వు డ్రగ్స్ తీసుకోవడం మానేయి. అప్పుడే కావేరి చేసిన త్యాగానికి నేను చేసిన పాపానికి ఒక అర్థం ఉంటుంది. అంటే నువ్వు చెప్పగానే నిన్ను మానేయాలా? అసలు నువ్వు ఎవరివని నువ్వు చెప్పినట్టు నేను వినాలి? అసలు మీకు నాకు ఏ సంబంధం లేదని
మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నువ్వే నా ఆరో ప్రాణం ఆఖరి ప్రాణం అంటూ మమ్మల్ని హింస పెడుతున్నావు. నువ్వు చెప్పినట్టల్లా చేయడానికి నేను సిద్ధంగా లేను. అలా చేయకపోతే సమస్యల్లో పడేది నువ్వే. కావేరి నీ పేరు చెప్పింది. వాళ్ళు రేపే అనుమానంతో వచ్చి నిన్ను ప్రశ్నిస్తే ఖచ్చితంగా దొరికిపోతావు. కావేరి నిర్దోషి కాబట్టి ఏదో రోజు తను బయటికి వస్తుంది. కానీ నువ్వు గనక దొరికావంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నీకెంతో భవిష్యత్తు ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. ఏదో రకంగా కావేరిని కాపాడి తీసుకొచ్చే బాధ్యత నాది. తల్లిదండ్రుల తర్వాత జీవితాంతం మనతో పాటు ఉండాల్సింది తోబుట్టువులే. వాళ్ళని దూరం చేసుకుంటే ఈ ప్రపంచంలో ఒంటరిదాని అయిపోతావు. మార్చుకో. ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో. ఈ మాటలు విని విని విసిగెత్తుతుంది. నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి చెప్తుంది ఇదే. కానీ ఏ రోజన్నా నిన్ని మాట విన్నానా? ఇప్పుడు కూడా వినను. ఏం చేస్తావో చేసుకో. ఎందుకు రాణమ్మ తనను మార్చాలని చూస్తావు? అపాత్రదానం చేయడం ఎంత పెద్ద తప్పు. అర్హత లేని వాళ్ళకి అవకాశం కల్పించడం కూడా అంతే తప్పు. నువ్వు కార్తీక మీద జాలిపడ్డావు. కావేరి మీద ఉన్న ప్రేమను మనసులోనే దాచుకొని తనను వదిలేశావు. నువ్వు నిజంగా జైల్లో పెట్టించాల్సింది కార్తీకని. తను కొద్ది రోజులు ఈ ఇంటికి అలవాట్లకు దూరంగా ఉండాలంటే తనను జైలుకు పంపించడమే మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? తప్పు చేశారనేసి పిల్లల్ని మనం దూరం చేసుకుంటావా? చేతికి గాయం అయిందని చేతిని నరికేసుకుంటావా? ఆ గాయం తగ్గేంత వరకు భరిస్తాం. ఏదో ఒక రోజు మారుతుందండి. అది రోజులు కావచ్చు, నెల్లే కావచ్చు. కానీ కార్తీకలో మార్పు వస్తుంది. తనలో మార్పు రావాలంటే మాటలు పనికిరావు రాణమ్మ. చేతల్లోనే చూపించాలి. ఏ రిహాబిలేషన్ సెంటర్లోనే చేర్పిస్తే తప్ప తను మారదు. ఆలోచించు. మీరెలాగైనా సరే కేసును కోర్టు దాకా వెళ్లకుండా ఆపాలి. నా బిడ్డ అలాంటి తప్పు చేయదు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. కోర్టుకు వెళ్తే నిజానిజాలు పక్కన పెట్టి మీడియా ఏదేదో రాస్తుంది. ఆడపిల్ల జీవితం కొంచెం చూడండి. ఒకసారి ట్రై చేయండి. ఏంటండి, ఎందుకంత బాధగా ఉన్నారు? ఏం చేయమంటావు రాణమ్మ? కావేరి మీద కేసు ఫైల్ కాకుండా తనని కోర్టు దాకా తీసుకెళ్లకుండా ఏం చేయగలమో అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎంతమందికి ఫోన్లు చేస్తున్నానో, ఎంతమందిని బతిమాలుతున్నానో తెలుసా? నా డబ్బు, పలుకుబడి ఇవేవి నాకు ఉపయోగపడట్లేదు. అంతేనండి. అవసరం అనుకున్నప్పుడు మనకేమీ ఉపయోగపడవు. యుద్ధభూమిలోకి దిగాక కర్ణుడు తనకంటూ సంపాదించుకుంది ఏదీ ఉపయోగపడలేదు. కనీసం అస్త్రశస్త్రాలు కూడా గుర్తుకు రాలేదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతేనండి. బురదంటిన చేతిని పట్టుకుని పైకి లాగాలి అంటే ఆ బురద మనకెక్కడ అంటుకుంటుందోనని భయపడతారే తప్ప ఎవ్వరూ ముందుకు రారు. మన పిల్లలకి ఏ కష్టం రాకూడదని నేనెంత కష్టపడ్డానో తెలుసా? వాళ్ళిది కావాలి అని అడగకముందే అన్ని ముందే అందించాలనుకున్నాను. వాళ్ళు పెరిగి ప్రయోజకులవుతారని నేననుకుంటే ఇలా పోలీసులు, కేసులు, కోర్టు, జైళ్లు ఏంటిదంతా రాణమ్మా? ఏంటండి మీరే ఇలా బాధపడితే ఎలా? కష్టం ఎదురైనప్పుడే కదా మనిషికి గుండె ధైర్యం కావాలి. సమస్యకి ఎదురు తిరిగి నిలబడితేనే కదా పరిష్కారం ఉండేది. ఇప్పుడు ఈ సమస్యకి ఏ పరిష్కారం వెతకాలి? చెయ్యని తప్పుకి అక్కడ కావేరి బాధపడుతుంది.
తప్పు చేసిన కార్తీక కనీసం తన చెల్లెల గురించి పట్టించుకోవటమే మానేసింది. నిజం చెప్తే కార్తీక జీవితం నాశనమవుతుంది రాణమ్మ. అలానే వదిలేస్తే కావేరి బలవుతుంది. పిల్లల్ని కాపాడుకోలేని నిస్సహాయుడిగా మిగిలిపోయాను. ఏ రోజు ఎవరి దగ్గర చెయ్యి చాచని నేను ఈరోజు కావేరిని కాపాడమని తెలిసిన వాళ్ళందరినీ బతిమలాడుతున్నాను రాణమ్మ. తండ్రిగా మీరెంత బాధను అనుభవిస్తున్నారో ఒక తల్లిగా నేను కూడా అంతే బాధను అనుభవిస్తున్నాను. నేను కేవలం ఇక్కడికి అమ్మగా నటించడానికి మాత్రమే రాలేదు. అమ్మగా బాధ్యత తీసుకున్నాను. కావేరి, మాట్లాడకు. ఇన్నాళ్ళు నిన్ను అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది.